ప్రార్థన చేసుకుందాం. మా ఆశ్రయ దుర్గమా, మా విమోచకుడా, సజీవుడా, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు, వందనాలు. మహోన్నతుడా, ఈ సమయంలో నీ పరిశుద్ధమైనటువంటి నువ్వు ఇచ్చినటువంటి వాక్కులను ధ్యానింపనై నేనుండగా మీరే ఈ సమయంలో మీ పరిశుద్ధ ఆత్మతో శక్తితో నన్ను నింపి బలపరచండి. ధ్యానింపగలిగిన పరిశుద్ధ ఆత్మను దయచేయండి తండ్రి. వినగల చెవిని, గ్రహించగల మనస్సును, నీ వాక్య ప్రకారము ప్రవర్తించగలిగిన జీవితములను ఈ వాక్యము వినుచున్న ప్రతి బిడ్డకును మీరు అనుగ్రహించి వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమకాండము 3వ అధ్యాయము 13-14 వచనాలను ధ్యానించుకుందాం. మోషే, చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూసి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమని అడిగిన యెడల వారితో నేనేమి చెప్పవలెనని దేవుని అడిగాను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండుననువాడు మీ వద్దకు నన్ను పంపినని ఇశ్రాయేలీయులతో చెప్పవలెననేను. ప్రభునందు ప్రియ దేవుని సంఘమా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామంలో మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడము, మన రక్షకుడైన యేసుక్రీస్తుని గురించి ధ్యానించడము, స్తుతించడము ఎంతో సంతోషముగా ఉన్నది. మరి సమయంలో చదవబడినటువంటి లేఖన భాగాలను మనం పరిశీలించినప్పుడు ఈ లేఖన భాగంలో మోషే యొక్క జీవితము 3 భాగాలుగా కనపడుతూ ఉన్నది. మొదటిది, మోషే జీవించినటువంటి సంవత్సరములు 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలలో మొదటి 40 సంవత్సరాలు బాల్యము నుండి 40 సంవత్సరాల వరకు ఆయన రాజమందిరములో రాజభోగములను అనుభవిస్తూ ఉన్నాడు. రెండవ 40వ సంవత్సరాన్ని మనము పరిశీలించినప్పుడు రెండవసారి 40వ సంవత్సరములో ఆయన అరణ్యములో గొర్రెలను కాచుకుంటూ ఉన్నాడు. 3వ 40ని మనము పరిశీలించినప్పుడు 3వ 40 ఆయన ఇజ్రాయేలీల యొక్క ప్రజలను నడిపించడానికి దేవుడు ఎన్నుకొని అరణ్యములోనికి ఆయనను పంపించి ఉన్నాడు. ఐగుప్తు దేశము నుండి కానాను దేశము వరకు కూడా నడిపించడానికి 40 సంవత్సరాలు మోషే ఎంతో ఇశ్రాయేలు ప్రజలను వారిని నడిపించడానికి ఎంతో ప్రయాసపడినట్లుగా మనం చూస్తున్నాం. మరి ముఖ్యముగా ఈ నిర్గమకాండము అనేది ఇంగ్లీష్ లో ఎక్సోడస్ అంటారు. ఎక్సోడస్ అనగా నిష్క్రమణ, లేకపోతే నిర్గమము, విడుదల అనే భావన అర్థాలు మనకి కలుగుతూ ఉన్నాయి. ఈ నిర్గమకాండము క్రీస్తుకు పూర్వమే 1446వ సంవత్సరం నుండి 1406వ సంవత్సరంలో క్రీస్తు పూర్వములో రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది మోషేనే ఈ గ్రంథాన్ని రాశాడు అనడానికి ఆధారాలు మనం చూసినప్పుడు మార్కు సువార్త, పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, మనం ఒకసారి పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేసుకుందాం. 7వ అధ్యాయము 10వ వచనము, నీ తల్లిదండ్రులను గణపరచవలెననియు తండ్రినైనను తల్లినైనను దూషించువానికి మరణ శిక్ష విధింపవలెనని మోషే చెప్పాను కదా. చూడండి, ఈ మాటలు ఎవరితో చెబుతున్నారంటే యేసు ప్రభు వారే
ఆ శాస్త్రులతోనూ పరిచయులతోనూ ఈ మాటలు ఆయన చెప్పుచూ ఉన్నాడు. మోషే ఇలాగూ రాశాడు కదా, ఎలాగూ రాశాడు? నీ తల్లిదండ్రులను గణపరచవలననియు తండ్రినైనను తల్లినైనను దూషించు వానికి మరణశిక్ష విధింపవలననియు మోషే చెప్పాను కదా అని చెప్పి యేసు ప్రభు వారు స్వయంగా ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఇంకా ఆయనకి మించినటువంటి సాక్ష్యం ఏమున్నది? ప్రభు వారే స్వయంగా ఇది మోషే రాశాడని సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. అదే 12వ అధ్యాయము 26వ వచనములో, మార్కు సువార్త 12వ అధ్యాయము 26వ వచనములో మనం చూసినప్పుడు 26వ వచనములో కూడా అంటాడు, వారు లేచెదరని మృతులను గూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగములో మీరు చదవలేదా అంటాడు. అంటే ఇక్కడ యేసు ప్రభు వారు మరి సద్దుకయ్యులతో ఈ మాట పునరుద్ధానము లేదని చెప్పేది సద్దుకయ్యులతో, శాస్త్రులతో పరిచయులతో 10వ అధ్యాయంలో చెప్తున్నాడు. 12వ అధ్యాయంలో సద్దుకయ్యులకు చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, మీరు అందుకు యేసు వారు మృతుల్లో నుండి వారు లేచెదరని మృతులను గూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గూర్చిన భాగంలో మీరు చదవలేదా? మృతులకు ఆయన దేవుడు కాదు, నేను అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను అంటున్నాడు. అప్పటికి మోషే ఆ మాటలు రాస్తున్నప్పుడు అబ్రహాము, ఇసాకు, యాకోబులు వారు బ్రతికిలేరు, వారు చనిపోయి ఉన్నారు. అయినప్పటికీ కూడా చనిపోయిన వారికి ఆయన దేవుడని ఆయన చెప్పటం లేదు. వారు తిరిగి లేస్తారు కాబట్టి, దేవుడు లేపుతాడు కాబట్టి ఆయన అంటున్నాడు, నేను అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను, నేను మృతులకు దేవుడు కాదు సజీవులకే దేవుడను అని ఆయన చెప్పుచూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ఈ మాటలు మరి ఈ యొక్క నిర్గమాకాండము మోషేనే రాశాడనడానికి ప్రభు వారే సాక్ష్యం చెబుతున్నాడు. ఆయనే సాక్ష్యం చెబుతుంటే మనుషులు ఎవ్వరూ మోషే రాయలేదనడానికి ఎంత మాత్రమునో ఆధారాలు లేవు. రెండవదిగా మనము గమనించినప్పుడు ఈ నిర్గమాకాండంలో ఉన్న వారంతా కూడా ప్రేక్షకులు ఇశ్రాయేలీయులు. ఈ యొక్క గ్రంథం యొక్క థీమును మనము పరిశీలించినప్పుడు ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఈజిప్టు యొక్క బానిసత్వము నుండి ఇడిపించి దేవుడు వారితో ఒక నిబంధన సంబంధములో నివసించడానికి వారిని ఏర్పాటు చేసుకున్నాడు ఇశ్రాయేలీయులను. అయితే వారిని విడిపించడానికి దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. గొర్రెలు కాస్తున్నటువంటి మోషే దగ్గరికి వెళ్ళాడు. వారి మామ దగ్గరికి పారిపోయినటువంటి మోషే దగ్గరికి మండుచున్న పొదలో ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఇజ్రాయేలు ప్రజలను ఇడిపించడానికి నువ్వు ఈజిప్టుకి వెళ్ళు, నేను వారి దేవుడును, వారికి నేను నీకు ప్రత్యక్షమయ్యాను, నువ్వు వారిని ఇడిపించమని దేవుడు చెప్తూ ఉంటే, ఆయా ఇశ్రాయేలు ప్రజలు నీకు ప్రత్యక్షమైన దేవుడి పేరేమిటో చెప్పమంటారు అని అడుగుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అంటాడు. ఆయాం హూ ఆయాం అంటున్నాడు. నేను ఉన్నవాడను అనువాడను అంటున్నాడు. నేను అంటున్నాడు, నేను కాక ఇంకెవ్వరూ లేరని చెప్తున్నాడు ఆయన. నేనే ఉన్నా, ఇంకెవ్వరూ లేరు, నేను తప్ప వేరే ఎవ్వరూ లేరు అంటున్నారు. ఈ యెహోవా అనేటటువంటి పేరును ఇంగ్లీష్లో నుండి వచ్చినటువంటి పేరు ఇది. యెహోవా అనేది అసలు ఆయన అసలు సెప్టువాజింట్లో మనం చూసినప్పుడు అధోనాయ్ అంటారు ఆయన. అధోనాయ్ అని పిలవడానికి కూడా యూదులు, ఇశ్రాయేలు ప్రజలు ఆ పేరును చాలా పవిత్రంగా భావించి ఆ పేరును పిలవటానికి కూడా ఎంతో భయపడుతూ ఉంటారు. ఎందుకో తెలుసా? నిర్గమకాండము 20వ అధ్యాయము 7వ వచనములో మనకి ఒక మాటను దేవుని వాక్యము నుండి తెలియజేస్తా ఉన్నాడు. నిర్గమకాండము 20వ అధ్యాయము 7వ వచనములో మనం చూస్తే అక్కడ అంటాడు, నిర్గమకాండం 20వ అధ్యాయము 7వ వచనములో, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడో. అందుకని ఇశ్రాయేలు యెహోవా యొక్క నామాన్ని పరమ పవిత్రంగా ఎంచుతారు. ఎందుకంటే
7వ వచనములు అంటాడు, నీ దేవుడు ఉచ్చరింపకూడదు, యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. అందుకని ఈదులు ఆయన పేరు ఎత్తాలంటేనే వారు చాలా భయపడి వణికిపోతుంటారు. అంతేకాకుండా లేవియా కాండములో 24వ అధ్యాయము 16వ వచనములో కూడా ఒక చక్కని మాట రాయబడి ఉంది. లేవియా కాండము 24వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మనము పరిశీలన చేద్దాం. లేవియా కాండం 24వ అధ్యాయము 16వ వచనము, యెహోవా నామమును దూషించువాడు మరణ శిక్ష పొందవలెను. యెహోవా నామములో ఎవరైనా దూషించారంటే వారు ఏం చేయాలంటే, పాత నిబంధన కాలంలో యెహోవా నామమును దూషించువాడు మరణ శిక్ష పొందవలెను. సర్వ సమాజము రాళ్లతో అట్టి వారిని చావగొట్టవలెను. పరదేశీయే గాని స్వదేశీయే గాని యెహోవా నామమును దూషించినలా వానికి మరణ శిక్ష విధింపవలెను. ఎవరైనా సరే యెహోవా నామమును దూషిస్తే వాడు పరదేశే గాని స్వదేశే గాని అన్యుడే గాని వాడు ఎవడైనా సరే అట్టి వాడిని రాళ్లతో కొట్టించవలెను, రాళ్లతో కొట్టి చంపవలెను అని దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెబుతుంది. రోమపత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తే పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రికలో ఒక చక్కని మాట మనకి చెబుతా ఉన్నాడు. 2వ అధ్యాయం 24వ వచనంలో అపొస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో, వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే గదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషించబడుచున్నది. ఈనాడు యేసుక్రీస్తు వారిని, ప్రభు వారిని ఎవరు పడితే వాళ్ళు సులకనగానో మరి ఆయన నామాన్ని దూషిస్తూ ఉన్నారంటే, నిష్కారణంగా ఆయన యొక్క నామాన్ని దూషిస్తున్నారంటే, హేళన చేస్తున్నారంటే, ఎగతాళి చేస్తున్నారంటే, హేళనగా ట్రోల్ చేస్తూ ఉన్నారు అంటే, మిమ్మును బట్టియే కదా వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషించబడుచున్నది అంటూ ఉన్నారు. ప్రియా దేవుని సంగమా, ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందామా? దేవుని నామం మనల్ని బట్టి ఒకవేళ దూషించబడుతుందేమో అని ఒక్కసారి